చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన లేకుండా కేవలం రాజ్యాధికారమే పరమావధిగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న విధానం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఎక్కడికక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన మంత్రి నారాయణ ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎన్నిసార్లు అవకతవకలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 90% పూర్తయిందని కమిషనర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం టీడీపీ బీఎల్ఏలకు ఎన్యూమరేషన్ ఫామ్స్ మొత్తం ఇచ్చేయమని బీఎల్ఓలకు కమిషనర్ ఆదేశాలివ్వడం చట్టరీత్యా నేరమన్నారు. ఎన్నికల వ్యవస్థకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మరి భారతదేశం లాంటి ఇంత సువిశాలమైనటువంటి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కనుక దెబ్బతింటే ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయన్నది ఊహించుకోలేదు. ఎందుకంటే ఈ దేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులు, అనేక భాషలు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఈరోజు పరిస్థితులు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా కూటములు జతకట్టి అధికారంలోకి రావాలా అనే ఆలోచనతో వచ్చినాడు. కాబట్టి ఆయనకి ప్రజలకి ఏం మంచి చేస్తే మనం ప్రజల మనసుల్లో ఉంటాము, మనం శాశ్వతంగా ఒక మంచితనంతో ఏ విధంగా ఎన్నికల్లో గెలవగలము అన్న ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు ఉండదు. మొదటి నుంచి కూడా ఎందుకని ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జనాలు గుండెల్లో పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి మాకు ఆయన కావాలా అనే ఆలోచనతో ఎంత దూరమైనా ఎంతసేపైనా ఎండలో నిలబడడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే వారు లీడర్స్, నాయకులు, ప్రజానాయకులు. ఇతను ఎప్పుడు కూడా ఒక మ్యానిపులేటర్. ఇలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అన్నది జరుగుతూ ఉంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అప్పుడప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రధానంగా ఎక్కడైతే దొంగ ఓటర్లు ఉన్నారో లేదా ఈ దేశస్తులు కాని వాళ్ళని కానీ రకరకాలైనటువంటి కారణాలతో అనర్హులైనటువంటి వారందరినీ కూడా ఈ ఓటర్ల జాబితా నుంచి తొలగించేటువంటి భాగమే ఎస్ఐఆర్ ప్రక్రియ. దీన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్లు కానీ లేదా టీడీపీ ఓటర్లు కానటువంటి ఏ విధమైనటువంటి వ్యక్తులైనా కూడా అది వేరే ఏ పార్టీ అయినా కూడా వారందరినీ కూడా తొలగించేదానికి పై నుంచి కింద దాకా ఆదేశాలతో వీరందరూ కూడా అమలు చేస్తా ఉన్నటువంటి అంశం మనకు కనపడతా ఉంది. ఓటర్ లిస్టులు పరంగా తీసుకుందాం. మా అందరికీ కూడా ఓటర్ లిస్ట్ ఎట్టిస్తారంటే బ్లాక్ అండ్ వైట్ లో ఓటర్ లిస్ట్ ఇస్తారు. అంటే ఈ విధంగా మాకు ఇచ్చేటువంటి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ ఎవరికైనా కూడా ఓటర్ లిస్టులు ఇచ్చేటప్పుడు ఇలా బ్లాక్ అండ్ వైట్ లిస్టులు మా అందరికీ కూడా ఇస్తారు. అయితే జూన్ 15వ తారీఖున ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీడీపీ బిఎల్ఏలు అంటే ప్రతి పార్టీకి బిఎల్ఏలు ఉంటారు. టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్లు ఉన్నాయి, అంటే రంగు ఫోటోలతో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అంటే రంగు ఫోటోలు ఉన్నప్పుడు, కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఒక మనిషిని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. సో కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ఆ రోజునే జూన్ 15వ తారీఖున మా వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలు ఫోన్ చేశారు. సో టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఫోటోలతో ఉన్నాయి, మీరేమో మాకు బ్లాక్ అండ్ వైట్తో ఇచ్చినారు అని చెప్పి వారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే నేను అదే రోజు కలెక్టరేట్కి ఫోన్ చేశాను. ఆయన అషర్ గారు అని చెప్పి ఆయన ఈ ప్రక్రియలో ఈ ఓటర్ లిస్ట్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను అషర్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా మాకు కలర్ ప్రింట్స్ కావాలా, ఈ ట్రేస్ అవుట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి మాట, మేము కలర్ ప్రింట్స్ ఎవరికి ఇవ్వం సార్, బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఇస్తాము. లేదు సార్ ఉన్నాయి అంటే ఒకవేళ కనుక మీరు కలర్ ప్రింట్స్ ఎవరి దగ్గర ఉన్నాయని కనుక చెప్తే వారి మీద డెఫినెట్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము, అది చాలా తీవ్రమైనటువంటి చర్యగా తీసుకుంటాము, కలర్ ప్రింట్స్ బయట రాకూడదు, ఉండవు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్ళు విధంగా చెప్తున్నారు, మీరు ఏమన్నా భ్రమపడ్డారేమో, అవి కలరే కాదు బ్లాక్ అండ్ వైట్ అయి ఉంటాయంటే ఇమీడియట్గా నాకు ఫోటోలు పెట్టారు. అంటే ఏదైతే టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఓటర్ లిస్ట్ ఉన్నాయో వాటిని ఫోటోలు తీసుకొని నాకు పెట్టారు. ఆ ఫోటోలు నేను మీకు చూపిస్తాను. టీడీపీ బిఎల్ఏ నెక్స్ట్ బిఎల్ఓ కలర్తో ఉన్నటువంటి ప్రింట్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా చూపించు. ఇట్లా ప్రతి దగ్గర ఇది కూడా కలర్తో ఉన్నటువంటి ప్రింట్అవుట్. ఇలా టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర అంతా కూడా కలర్ ప్రింట్స్ ఉన్నాయి.
సో వీటిలన్నింటినీ కూడా నేను ఫొటోస్ తీసుకొని ఈ ఫోటోల్ని అక్షర్ గారికి పంపించాను కలెక్టరేట్లో. పంపించిన తర్వాత ఆయన నాకు కొంత సమయం కావాలని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ దీని మీద ఇది ఇటు రావడం తప్పే, నేను కమిషనర్ గారు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. తర్వాత నేను సాయంత్రం కమిషనర్ గారికి ఫోన్ చేసినాను. ఏంటి సార్ ఇలా కలర్ ఫొటోస్తో టీడీపీ బిఎల్ఎల్ దగ్గర ఉన్నాయి, మాకేమో బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, మేము అడిగితే కలర్ ప్రింట్స్ ఇవ్వాలా అంటే చట్టరీత్యా ఇవ్వకూడదు, మేము బయట వాటిని అంటున్నారు. మరి ఏంటి అంటే కమిషనర్ గారు నాకు సెలవు ఇచ్చింది ఏంటంటే, సార్ అవి దొంగచాటుగా తీసుకెళ్ళిపోతారు అని చెప్పాడు. ఏం చెప్పాలి, మీరు కూడా అట్లా చాటనైతే తీసుకెళ్ళండి అని అన్నారు. ఇది ధర్మమా? సార్ ఆలోచించండి, టీడీపీ బిఎల్ఏలు ఎక్కడో ఒక దగ్గర దొంగచాటుగా తీసుకెళ్ళిపోతా ఉన్నారంటే వ్యవస్థలు ఎక్కడికి పోతా ఉన్నాయి? మరి మీరు యాక్షన్ తీసుకోవాలి కదా, నాకు చెప్పారు కదా, అది కనుక ఉంటే మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పాలి. కానీ మీరు అలా చెప్పకుండా వారు ఏదో దొంగచాటుగా తీసుకెళ్లారు, మీరు కూడా అట్లా తీసుకెళ్ళండి అంటే ఏం మాకు శాతనైతే కదా అట్లాంటి పనులు. విషయం ఏంటంటే టీడీపీ బిఎల్ఏలందరికీ కూడా కమిషనర్ గారు బిఎల్ఓలతో చెప్పి వారికి ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళ చేతులకి ఇచ్చేశారు. టీడీపీ బిఎల్ఏల చేతుల్లోకి, అంటే బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి దాన్ని ఫిలప్ చేసి వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత బిఎల్ఓది, ప్రభుత్వ బిఎల్ఓది. కానీ వీటన్నిటిని ఏం చేసినారంటే టీడీపీ బిఎల్ఏల చేతికి ఇచ్చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే, సార్ కావాలంటే మీ వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలను కూడా రమ్మని చెప్పండి, వారికి కూడా 50 లెక్కన మేము ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తాము, వాళ్ళు వెళ్ళి ఫిలప్ చేసుకొని తిరిగి తెచ్చి ఇవ్వమని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత నేను మా బిఎల్ఏలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలందరికీ కూడా ఫోన్ చేసి ఈ విధంగా మీరు కూడా తీసుకొని మన వల్ల ఒక అన్యాయమయ్యే పని చేయించండి అని అడిగితే వాళ్ళు చివరికి నాకు ఫోన్ చేసింది ఏంటంటే, ఎక్కడున్నాయి సార్ మొత్తం ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా టీడీపీ బిఎల్ఏలకి ఇచ్చేస్తున్నారు అన్నారు. అదేంటి ఈయన నాకు ఈ మాట చెప్పినారని చెప్పి అప్పుడు ఆయన ఒక డేటా పెట్టారు నాకు, ఎక్కడెక్కడ ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓలు ఇచ్చేసినారు, ఎన్ని తిరిగి అప్లోడ్ అయినాయి అనే డేటా పెట్టారు. దాన్ని చూస్తే 99% ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చేసామని చెప్పి దాంట్లో డేటాలో ఉంది. ఒక్కొక్క దాంట్లో 100% కూడా ఇచ్చేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను, 238 బూత్ అని ఒకటి ఉంది. ఆ 238 బూత్ నుంచి సందీప్ అనే సూపర్వైజర్ నాకు ఫోన్ చేశాడు, మొన్న ఫోన్ చేశాడు. సార్ 238 బూత్లో మీ బిఎల్ఏని మా దగ్గరికి రమ్మని చెప్పండి, చాలా ఎన్యూమరేషన్ ఫామ్స్ పెండింగ్ ఉన్నాయి మా దగ్గర, అవన్నీ కూడా ఇచ్చేసి ఫిలప్ చేసుకురావాలా అన్నాడు. ఎన్ని ఉన్నాయా నీ దగ్గర అన్న? 240 ఉన్నాయి సార్ అని అన్నాడు. సరే నేను వెంటనే ఆ రోజు ఎంతవరకు అప్డేట్ అయింది లిస్టు చూశాను. ఏది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్లకు ఎన్ని ఇచ్చి ఉండారు అనేది ఆ గంటలో ఎంత ఉందన్నది నేను ఒకసారి వెరిఫై చేస్తాను. చేస్తే అదే 238 బూత్లో 4 ఎన్యూమరేషన్లు మాత్రమే ఇంకా పెండింగ్ బిఎల్ఓ దగ్గర ఉన్నాయి అని చెప్పారు. అంటే ఓటర్లకు ఇచ్చేసాం మిగతా అని అన్నారు. నేను మళ్ళీ అబ్బాయి సందీప్కి ఫోన్ చేశాను, బాబు నువ్వేమో ఆ బూత్లో 240 పెండింగ్ ఉన్నాయంటున్నావు, మరి లిస్టులో చూస్తే 4 తప్ప అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్లకు ఇచ్చేసినామని ఉంది, ఏది నిజం అంటే, అవునా సార్ అట్టుందా సార్, అయితే అదే సార్ నిజం సార్, సరే సార్ అయితే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమైనా వేశారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి వేసుకోవచ్చు, మేము కూడా వేసాం చాలా దగ్గరలో, ఓటర్లు ఎవరికైనా ఉంటే సహకారం అందించాం, అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఫిల్ చేయడం కానీ అవన్నీ కూడా చేసినాం. మరి 47 డివిజన్లో చేసినటువంటి దాంట్లో అక్కడికి వెళ్ళి బిఎల్ఓలు కూర్చొని, ఏదో ఒకసారి చూపించదాన్ని, బిఎల్ఓలు అంటే ప్రభుత్వ బిఎల్ఓలు టీడీపీ వేసినటువంటి షామానాల్లో కూర్చొని అక్కడ ప్రాసెస్ చేయడం చూపించాయి. ఆ బిఎల్ఓల పేర్లు కూడా చెప్తా, మహాలక్ష్మి, ప్రమీల, వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్. ఈమె బిఎల్ఓ, ప్రభుత్వ బిఎల్ఓ. ఏ సార్ టీడీపీ వాళ్ళకి ఏ సంబంధం ఉంది? దాంట్లో పెట్టి దాంట్లో బిఎల్ఓలు ఇంకొక ఫోటో చూపించు, దాంట్లో క్లియర్గా ఉంటుంది చూడండి. వాళ్ళంతా బిఎల్ఓలు, టీడీపీ ప్రభుత్వ బిఎల్ఓలు టీడీపీ వేసినటువంటి షామానాలో కూర్చొని ఇక్కడికి రండి అని చెప్పి ఓటర్లను పిలిపించుకునేటువంటి పరిస్థితి మనం చేస్తా ఉన్నామంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఎందుకు మీరు రాజకీయ పార్టీల్ని ఎన్నికల వ్యవస్థకి మీరు లీక్ చేస్తూ ఉంటారు? మాట్లాడాలంటే భయపడతారు బిఎల్ఓలు, కానీ అంత దూరం వెళ్ళిపోతా ఉన్నారు. మేమేం పాపం చేసినాం? మీరు షామానాలు వేసి ఆ షామానాల కింద మీ ఆఫీసర్లను కూడా కూర్చొని తెలుగుదేశం పార్టీ షామానాల్లో మీ ఆఫీసర్లను అక్కడే కూర్చొని పెట్టి పనులు చేయిస్తా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పనులు ఇంకోటి ఉంటాయనేది మీరు ఆలోచించాలా? కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి కానీ అంతా అలసిపోయాం.
కమిషనర్తో కానీ కలెక్టర్ గారికి కానీ ఎస్సీసీకి కానీ సిఈసీకి కానీ అన్ని ఐటీ కోర్టులకు కూడా ఇస్తున్నాం. ఈ అధికారులు ఎవరు కూడా ఈ రోజుకి కూడా షోకాజ్ నోటీస్ కమిషనర్ గారికి ఇచ్చామన్నారు, ఈ రోజుకి కూడా ఏమైందో తెలియట్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరలా కూడా చెప్తున్నాం, రేపు 21వ తారీఖున విడుదలయ్యేటువంటి ముసాయిదా ఓటర్ల జాబితాలో కనుక ప్రజలకి నష్టం జరుగుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈరోజు టీడీపీ నాయకులు కూడా, మంత్రి గారు ప్రధానంగా మా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి అయితే జిల్లా కూడా మంత్రి ఆయన, అదేవిధంగా మిగిలినటువంటి అందరూ కూడా ఎక్కడైతే జిల్లాలో ఉన్నారో వారందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియ ప్రారంభించినటువంటి నేపథ్యంలో అటు అధికారులు బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియమించారు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా నియమించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, ఈ ప్రక్రియ సజావుగా సాఫీగా ఆంధ్ర రాష్ట్రంలో జరగడం లేదు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి 2-3 దఫాలు ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేనందువల్ల డిఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నిసార్లు అటు మా కేంద్ర కార్యాలయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సిఇఓ గారికి అనేక సందర్భాలలో వినతి పత్రాలు ఇచ్చాం, ఫిర్యాదులు చేశాం. ఎక్కడా కూడా చలనం కనిపించేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరానికి సంబంధించి శాసన మండలి సభ్యులుగా ఉంటూ నెల్లూరు నగర నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్ని ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఒక రాజ్యాంగ వ్యవస్థలో భాగస్వామ్యమైనటువంటి రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారాయణ గారు ఏకంగా బిఎల్ఓలతోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి ప్రక్రియలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ విధుల్లోనే నేరుగా జోక్యం చేసుకోవడం జరిగింది. ఆ రోజు దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా చూపించాం. నారాయణ గారు దాని గురించి మాత్రం సమాధానం ఇవ్వకుండా ఆయన ఏదో ఐకాన్ బిల్డింగ్లు అంటాడు, ఆ బిల్డింగ్లు అంటాడు, ఇసుక అంటాడు, ఇసుక దోపిడీ అంటాడు, రకరకాలైనటువంటి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన నోరు బారేసుకోవడం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. మేము అడిగేది, నువ్వు ఏ హోదాలో వెళ్ళి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడానికి నువ్వు ఆ సమావేశం ఏర్పాటు చేసావు? అసలు ఆ సమావేశం ఏర్పాటు చేసేటువంటి హక్కు నీకుందా? ఏర్పాటు చేసేటువంటి అవకాశం మీకుందా? ఎందుకు ఇటువంటి మంత్రి మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవటం లేదు? మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎన్నికల కమిషన్ కానీ జిల్లా ఎన్నికల అధికారి గారు కానీ కనీసం అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ మీద కూడా ఇటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అందుకని ఆ రోజు చెప్పాం, మరలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వెళ్ళి అయ్యా వీటికి సంబంధించినటువంటి డిజిటలైజేషన్ జాప్యం జరుగుతుందని చెప్పాం. కేంద్ర కార్యాలయం ద్వారా వెళ్ళి సిఇఓ గారికి మీరు కాస్త గడువు ఇవ్వండి, గడువు ఇప్పించండి అని చెప్పని అన్నాం. కానీ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు మాత్రం తేల్చి చెప్పారు, మీకుండేది 5 రోజులు గడువే, మీరు ఇస్తే ఇచ్చుకోండి, లేకపోతే గమ్ముకుండండి, మీకు ఓటు రాదు అని చెప్పి తేల్చి చెప్పాడు. దాని అర్థం మీరు రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కొంతమంది నగరంలో మరీ ఎక్కువగా బిఎల్ఓలు నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఓలకి ఎన్యూమరేషన్ ఫారమ్స్ అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సానుభూతి పరులో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రం నింపి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. మిగతా వాళ్ళ విషయం వాళ్ళు పట్టించుకోవడం లేదు. మేము వెళ్ళి మా బూత్ లెవెల్ ఏజెంట్ వెళ్ళి అయ్యా ఎన్యూమరేషన్ ఫారాలు మా చేతికి ఇవ్వండి అంటే ఎన్నికల అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్పారు, మీకు రోజు 50 ఫార్ముల లెక్కన తీసుకెళ్ళొచ్చు, మీరు తీసుకెళ్లి మీరే వెళ్ళి వాళ్ళని ఫిలప్ చేసి మళ్ళీ 50 ఫార్ముల లెక్కన రోజుకి ఇచ్చేటువంటి ఉన్నాయి. అది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనలో ఒక భాగం. అయ్యా మాకు ఇవ్వండి మా చేతికేనంటే అక్కడ చూస్తే ఏమో 99%, 99% ఇచ్చేసామని చెప్పని స్పష్టంగా వాళ్ళు ప్రకటించేశారు, ఆ జాబితా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దాని మీద ఆన్లైన్ అయ్యేటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి ఎవరికి ఇచ్చామనే దానికి ఆధారాలు లేవు కదా. మేము ఇచ్చేసాం,
అయిపోయింది అని చెప్పానని, దానికి ఏమి ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినట్టుగా ఆ జాబితా మీద మా వాళ్ళు సంతకం పెట్టలే, మా వాళ్ళ సమక్షంలో ఏమి ఇవ్వలే. ఈరోజు మరలా మీరు డిజిటలైజేషన్ చేసేటప్పుడు ఆ ఇట్లకు సంబంధించి తీసేసేదానికి రేపటి రోజు మీరంతా రంగం సిద్ధం చేసుకొని ఒక పథకం ప్రకారం, ముందస్తు పథకం ప్లాన్ ప్రకారం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది జిల్లాలో జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుంది. దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే అయ్యా రాబోయే ఎన్నికల్లో నేను గెలవను, నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను, కాబట్టి ఈ సార్ ప్రక్రియలో నేను జోక్యం చేసుకుంటాను, దాని ప్రకారం మా ఓట్లు ఉండిస్తాను, మీ ఓట్లు తీసివేస్తానని చెప్పి ఎప్పుడో పాత రోజుల్లో చూసాం. హిట్లర్ లాంటి వాళ్ళతో నియంతలుగా ఎక్కడ ఎన్నికలు జరగకుండా వాళ్ళు గుద్దుకొని వాళ్ళు గెలిచినట్టుగా ఇప్పుడు అదే జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో. నేనే నా ఓట్లో పెట్టుకుంటా, నా ఓట్లో వేసుకుంటా, నేనే చూసుకుంటానని చెప్పి. కాబట్టి ఇదంతా ఎలా ఉందంటే అసలు ఒక మంత్రిగా ఈ జిల్లాకి నారాయణ గారిని చూస్తే ఆయన పాపం చాలా పొడుగుగా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఎక్కడొచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వెర్రచక్క పడుతున్నాడు పాపం. అట్ట కాకుండా నువ్వే ముందా ఇసుక సంగతి చూడు, రూరల్ మేనేజ్మెంట్ అంటివి, నీకు సంబంధించిందంటే ట్రిప్పర్లు ఎత్తపోవద్దంట్రీ, బ్యాన్ ఉండేటువంటి దాంట్లో ఎత్తుకోబోవచ్చు అంటుంటే నువ్వు ఎత్తుకోపోవడానికి ఎత్తుకోబోతావు, బ్యాన్ ఉండేటప్పుడు ఎత్తుకోపోవడానికి. వాటికి సంబంధించినటువంటి ఒక జాబితా అందించండి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో వీఆర్ఏలను బిఎల్ఓలు చేశారు. వీఆర్ఏలు అంటే రెవెన్యూ ఎస్టేట్ అంటే మనం తలారులుగా పనిచేసినటువంటి వాళ్ళు. అదే వ్యక్తిని అదే గ్రామంలో మీరు చేస్తే ఆయన రాజకీయాలు ఎక్కువైపోయిన బిఎల్ఏల కన్నా కూడా నేను ఈ ఓటు అంటున్నా అంట ఒక దగ్గర, నేను ఓటు ఎవరు మీకు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నాను. అంటే ఒక వీఆర్ఏ స్థాయి అధికారి గ్రామంలో నేను మీకు ఓటు ఇవ్వను అంటే ఎంఆర్ఓలు బతికినాడుకుంటున్నారు ఫోన్ చేసి, అంటే కాదులే పోయి కొంచెం ఇయ్యా అని. ఆ పరిస్థితికి దిగజారిపోయింది వ్యవస్థ. అధికారులు చెప్తే మళ్ళా సీఈఓ గారి పర్మిషన్ కావాలంటే ఆయన మార్చాలంటే వీఆర్ని మార్చి ఏరియాని వాడిని వేయాలంటే ఆయన ఇవ్వంటారు. అంటే మాట నేను మీకు ఓటు ఇవ్వను, మీరు ఓటు వేయడానికి లేదు, మీకు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు, కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వాడిని, నేను ఈ గ్రామస్తుడిని, కాబట్టి నేను మరలా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోరుకుంటాను, కాబట్టి మీకు ఓటు ఇవ్వను అంటే కలెక్టర్ గారికి చెప్పాం, ఎన్నికల అధికారులు అందరికీ చెప్పాం, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పాం. ఎవరికి చెప్పినా అతను బేఖాతరు చేస్తున్నాడంటే అంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అధికార పార్టీ నాయకులు అండ చూసుకొని మాట్లాడుతున్నారు తప్ప అధికార పార్టీ నాయకులు అండ చూసుకుపోతే కలెక్టర్ ఆదేశాలు ఒక వీఆర్ఏ బేఖాతరు చేస్తాడా? కలెక్టర్ గారికి 2-3 సార్లు నేనే కంప్లైంట్ చేశాను స్వయంగా, ఏ విధంగా ఉంది పరిస్థితి అని. మీరు ఏమైనా చేసుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, ముఖ్యమంత్రికైనా చెప్పుకోండి అన్నాడంట ఆయన పోయి అడిగితే. ఇంకెవరికి చెప్పుకోవాలా? రేపు ప్రధానమంత్రి కూడా చెప్పుకోండి, రాష్ట్రపతి కూడా చెప్పుకోండి అంటాడు. ఆ పరిస్థితికి వచ్చేసింది. అంటే మాకు స్థానికంగా ఉండేటువంటి అధికారులు అండదండలుంటే మీరు ఎవరితో మాట్లాడుకున్నా మాకేం భయం లేదు, ఇబ్బంది లేదు అనేటువంటి స్థాయికి ఈరోజు తయారయ్యారు. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఇప్పటికే చెప్పాం, మేము మా జాబితా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తాం. మాకేదన్నా పొరపాటు జరిగితే ఆ రోజు మీరు ఎంతమంది పోలీసులను పెట్టుకోండి, ఎంతమంది కేసులను పెట్టుకోండి, మా మీద అరెస్టులు చేసుకోండి, మమ్మల్ని జైలుకి పంపించుకోండి. మాకు సంబంధించినటువంటి ఓటు హక్కు కాపాడుకోవడం మా ప్రాథమిక బాధ్యత. దానికోసం మేము ఎక్కడా కాంప్రమైజ్ కాము. కాకపోతే ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం, ప్రజలందరూ దృష్టి పెట్టండి, మీ ఓటును మీరు భద్రపరచుకోండి. ఎవరికైతే ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం చారలేదో, ఎన్యూమరేషన్ ఫారంలు మీరు ఇవ్వలేదో, మీరు ఓటు హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అప్రమత్తం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీ ఓటును మీరే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. బిఎల్ఏలకు సంబంధించి పక్షపాత వైఖరితో ప్రదర్శిస్తున్నారు, అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలే ఈ 4 రోజుల్లో మీ ఓటు హక్కు ఉందా లేదా అని వెరిఫై చేసుకుని మీరే ఎన్యూమరేషన్ ఫారాలు సంబంధిత బిఎల్ఓ గారి దగ్గర తీసుకుని డూప్లికేట్ అయినా దాన్ని నింపి ఇచ్చి మా ఓటు డిజిటలైజేషన్ అయిందా లేదా అనేటువంటిది కూడా మీరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రజాస్వామ్యమే ఈరోజు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రత్యేకించి మా అప్పీల్ ఏంటంటే మీరు చేసేటువంటి పొరపాట్లను చూపిస్తాం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ తప్పనిసరిగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించారు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో.
5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.